కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బుదిగాంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగాయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిని భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.